ప్రైజ్ ద లార్డ్. 30వ కీర్తన 3వ వచనం. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మన ప్రాణమును ఆయన లేవదీస్తూ, మనం గోతులో పడకుండా బ్రతికిస్తూ, ఈరోజు వరకు కూడా మనల్ని కాపాడుతూ ప్రభు వచ్చారు అని మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రభు సహాయం చేయకపోతే పాతాళము తన నోరు తెరిచి మృంగడానికి సిద్ధంగా ఉంది. సమాధి గోతులు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ దేవుడు తన అత్యంత కృపను బట్టి దినాలు పొడిగిస్తూ, మన జీవితంలో సంవత్సరాలు పొడిగిస్తూ, మన జీవితంలో ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మనల్ని ఈరోజు వరకు బ్రతికించి ఉంచారు. అందుకు మనం దేవునికి ఎంతగానో రుణస్థులం. నిజంగా ఎదురవుతున్న సమస్యలు, ఎదురవుతున్న వ్యాధులు, ఎదురవుతున్న రోగాలు, ఎదురవుతున్న కఠినమైన కఠోరమైన అపవాది శోధనల్ని దేవుడు మనపక్షంగా ఉండి జయింపచేస్తూ మనకు ఆదరణ ఇస్తూ నడిపించాడు. భక్తుడు అదే అంటున్నాడు, ప్రవ్వా నీవు నా ప్రాణమును గోతులో పడకుండా బ్రతికించావు, నా ప్రాణమును నువ్వు పాతాళము నుండి లేవదీసావు. ప్రవ్వే కాపాడకపోతే, ప్రవ్వే రక్షించకపోతే త్రుటిలో క్షణములో ఎన్ని భయంకరమైన ప్రమాదాలకు గురై ఎంతమంది జీవితాలు రోడ్డును పడుతున్నాయి, ఎంతమంది జీవితాలు దుర్మరణం పాలవుతున్నారు. మనం ఎన్నో వార్తలు టీవీలలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. రోజు మన చెవి సహించలేనంత, మన కన్ను భరించలేనంత ఘోరమైన కార్యాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. సౌత్ కొరియాలో 180 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఒక విమానం ఇక దిగిపోయింది, ల్యాండ్ అయిపోయింది. మరి 5-10 నిమిషాల్లో అందరూ కూడా చక్కగా ఎయిర్పోర్ట్లోకి వెళ్తారు, వాళ్ళ బంధువులు కలుసుకుంటారు. వాళ్ళు అలా ల్యాండ్ అయినప్పుడు ఆ విమానం బ్లాస్ట్ అయిపోయింది, అందరూ సజీవ దహనం అయిపోయారు. ఎంత భయంకరం అండి అది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఈ రోజు వరకు కాపాడినందుకు మనం ప్రభువుకి ఎంత స్తుతులు చెల్లించాలో. దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, మేడ ఇవ్వలేదు అని ఈ భౌతికపరమైనటువంటి వాటిని బట్టి సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఎంతవరకు బ్రతికేవేమో. ఇదిగో వాటన్నిటికంటే అత్యంత విలువైన గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. ఈ జీవితాన్ని జీవించటానికి కావలసిన కృపను దేవుడు అనుదినం మనకిస్తున్నాడు. ఈరోజు వరకు బ్రతికించాడు. అందుని బట్టి నువ్వు దేవుని ఎంతో స్తుతించాలి. భక్తుడు అదే అంటున్నాడు, నువ్వే నన్ను బ్రతికించావు. నాకు రాజ్యాధికారం ఉంది, నాకు పలుకుబడి ఉంది, సైన్యం ఉంది, అందం ఉంది, బలం ఉంది, శౌర్యం ఉంది, ప్రభావం ఉంది, డబ్బుంది, బంగారం ఉంది, కిరీటం ఉంది, సింహాసనం ఉంది, రాజ్యం ఉంది. కానీ ఎన్నున్నా నా ప్రాణాన్ని నువ్వు కాపాడకపోతే నేనేమవుతాను? మట్టిలోకి వెళ్ళిపోతాను కదా, మరోబడతాను కదా, త్రొక్కబడతాను కదా. నన్ను ఈ రోజుకి బ్రతికించిన వాడు నీవే అని దేవుని స్తుతించినట్టుగా నువ్వు కూడా దేవుని స్తుతించు. దేవుడి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని క్షణాలు నీకు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని స్తుతించు, ఆయన ఆరాధించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు. ఇక ముందుకును మా ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించేవాడు నీవే అని నిన్ను స్తుతిస్తూ నాయనా, మరి నీ కృపను కొనియాడుతూ, నీ కృపను ఇంకా కోరుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.